వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాల నొప్పులతో బాధపడుతున్నారా? మరి ముఖ్యంగా కొన్నిసార్లు జ్వరం వచ్చిన ఫీవర్ వచ్చిన తర్వాత కూడా ఈ ఫీవర్ జ్వరం తగ్గిపోతుంది, బట్ ఈ మోకాల నొప్పులు అనేది ఎక్కువగా ఉంటుంటాయి కదా. వాటికి చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. మీరు చెప్పండి మేడం, ఇప్పుడు ఏ కాలం నడుస్తుంది? రైనీ సీజన్, వర్షాకాలం కదా. వర్షాకాలం. ఈ వర్షాకాలంలో వచ్చే రోగాలు ఎక్కువ ఏముంటాయి చెప్పండి? జలుబు, దగ్గు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా చెప్పిండ్రు కదా మీరు. ఏమైతుందంటే చికెన్ గునియా కూడా వస్తుంది. ఎక్కువగా చికెన్ గునియా కూడా వింటూ ఏమైతుంది, ఈ చికెన్ గునియా కానీ లేకపోతే డెంగ్యూ కానీ దేనివల్ల వస్తాయి? దోమ వల్ల వస్తాయి. దోమ వచ్చి కరుస్తుంది, దాంతో వైరస్ పాస్ అవుతుంది, దాంతో చికెన్ గునియా కానీ డెంగ్యూ కానీ అవుతాయి. ఇవి అయినోళ్ళకి చాలా మందికి ఏమవుతుందంటే 5-6 రోజులు అయితే అవి తగ్గిపోతాయి, కానీ ఆ నొప్పులు ఉండిపోతున్నాయి. 3 నెలలు 6 నెలలు అలా ఉంటున్నాయి అంటున్నారు సార్ చాలా మంది. ఇప్పుడు మన దగ్గర వస్తారు, 15 రోజులు అయిపోయిన జ్వరం తగ్గిపోయి మోకాలు నొప్పులు వస్తున్నాయి, ఈ జాయింట్లలో పెయిన్లు వస్తున్నాయి అనేసి వస్తున్నారు. ఎందుకు? ఫుల్ వర్షం, ఫుల్ దోమలు. అయితే ఏమైపోతుంది, అది కొన్ని రోజులు రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటారు దాన్ని. రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటే జ్వరం వచ్చింది దాని తర్వాత నొప్పి, ఇన్ఫెక్షన్ వచ్చింది దాని తర్వాత నొప్పి. ఇట్లా ఆడవాళ్ళలో వస్తుంది, మగవాళ్ళలో వస్తుంది, ఎక్కువ ఆడవాళ్ళలో వస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఏమైపోతుంది తెలుసా మీకు? ఇప్పుడు మన దగ్గర ఒక పేషెంట్ వచ్చిర్రు, ఒక 2-3 years బ్యాక్ వచ్చిండ్రు. డాక్టర్ సాబ్ నాకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది అన్నారు. ఇప్పుడు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంది? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఒక టైప్ ఆఫ్ ఆర్థరైటిస్. ఏమైంది అంటే నాకు మోకాలు నొప్పి ఫుల్, నాకు నిల్చోనికి వస్తలేదు, కూర్చోనికి వస్తలేదు. నేను జర నడుచుకుంటా చేస్తే కూడా టక్కు టుక్కు టక్కు టుక్కు అని సౌండ్ వస్తున్నాయి. మళ్ళీ ఎడమకాలు యాంకల్ జాయింట్ లా ఫుల్ పెయిన్, తట్టుకోలేని పెయిన్. మళ్ళా ఈ ఫింగర్లు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఇట్లా క్లోజ్ చేస్తున్నామా ఫిస్ట్, ఇట్లా పేషెంట్ కి ఇట్లా క్లోజ్ చేయడానికి వస్తలేదు. ఆ పేషెంట్ ఇక్కడ వరకే క్లోజ్ అవుతుంది, ఇట్లా ఇట్లా క్లోజ్ అవుతుంది. మెడ నొప్పి, నడుము నొప్పి, అన్ని మొత్తం జాయింట్లు నొప్పి అయిపోతుంది. ఇది ఎప్పటి నుంచి ఉంది? 12 ఏళ్ల నుంచి ఉంది. 12 ఏళ్ల నుంచి ఉంది. ఎట్లా స్టార్ట్ అయింది? నాకు ఇది వచ్చే ముందు ఫుల్ జ్వరం, హాస్పిటల్లో అడ్మిట్ అయినా నేను, అంత జ్వరం ఉండే. నాకు జ్వరం తగ్గింది కానీ నొప్పులు ఉండిపోయినాయి. ఏం రోగం అయింది అంటే అప్పుడు డెంగీ అయింది అన్నారు. అంటే ఏంది, ఒక్కొక్కసారి ఇది జీవితాంతం ఉండిపోయే వస్తుంది. డాక్టర్లు ఏమంటున్నారు, ఇప్పుడు లైఫ్ టైం ఇట్లానే ఉంటది, మందులు వేసుకోవాలి, బండి నడిపేయాలన్నారు. మందులకు కూడా పెయిన్స్ తగ్గట్లేదు కదా సార్ ఎక్కువ కేసెస్ చూస్తే. ఏం చేస్తారు, మందులకు తగ్గతలేదు, మళ్ళీ ఫస్ట్ మందులు లేవని కూడా వింటున్నాం. NSAID అనేసి ఉంటది, అంటే నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. అంటే ₹1-2 వచ్చే పెయిన్ కిల్లర్, దాంతో తగ్గట్లేదు. ₹10 పెయిన్ కిల్లర్, దాంతో తగ్గట్లేదు. ₹30 పెయిన్ కిల్లర్, దాంతో తగ్గుతలేదు. ₹50 పెయిన్ కిల్లర్, దాంతో తగ్గుతలేదు. ఏం చేస్తారు, మళ్ళా జరా స్ట్రాంగ్ డ్రగ్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అంటే స్టీరాయిడ్లు కూడా వాడడం స్టార్ట్ చేస్తారు. అవునా కాదా? అప్పుడు ఏమైతుంది, కిడ్నీ పాడవడం, లివర్ పాడవడం, బరువు పెరగడం, కన్ఫ్యూజన్ అవ్వడం, మతి మార్పు రావడం, నిద్ర రాకపోవడం, మళ్ళీ హార్ట్ మీద ఎఫెక్ట్ అవ్వడం, అవి కూడా అవుతాయి. మీరు చెప్తున్నారు కదా అసలు మందే లేదు అంటున్నారు. ఇప్పుడు ఈ పేషెంట్ కి కూడా కొంతవరకు కాదు, మీరు వికీపీడియా ఓపెన్ చేసి కొట్టినా అక్కడ రుమటాయిడ్ ఆర్థరైటిస్ మందే లేదు భయ్ దీనికి. ఇప్పుడు మీకు ఉందంటే ఉండాలి ఇట్లా అనేసి వస్తుంది. కానీ హోమియోపతి వైద్యం ద్వారా ఇది పూర్తిగా తగ్గుతుంది. అన్ని నొప్పులు ఇవి దగ్గర కూడా వస్తలేవు అన్నాం కదా. మన మందులు స్టార్ట్ చేసినాక 5-6 నెలలకి 70% నొప్పి తగ్గింది. ఇవి మొత్తం చేతులు బంద్ అవ్వడం స్టార్ట్ అయినాయి. పేషెంట్ కి వాళ్ళ ఆయన కోసం టిఫిన్ లా చపాతీ కట్టేసి ఇవ్వమంటే కూడా అది కూడా ఇట్లా చేస్తారు కదా, అది కూడా చేయలేకపోతున్నారు. మళ్ళా పప్పు వండుతున్నా నేను, పప్పుకి సిటీ పెట్టిన కుక్కర్ లా, అది అయినాక దాంతో ఏమి పప్పు గుత్తి ఉంటది కదా, అది కూడా చేయడానికి వస్తలేదు, నాకు నిల్చోడానికి వస్తలేదు. మోకాళ్ళు అయితే భరించలేని నొప్పి, కూసుంటే ఇక్కడ నొప్పి, నిల్చుంటే ఇక్కడ నొప్పి. నొప్పి నొప్పి నాకు ఈ శరీరం వద్దు అని అనిపిస్తుంది. ఈ పేషెంట్ కి కూడా అట్లా అనిపించేట. పేషెంట్ కి 6 నెలలు 8 నెలల 70% నొప్పులు తగ్గినాయి. పర్మనెంటా సార్ టెంపరరీ? 70% నొప్పులు 6 నెలల్లో తగ్గినాయి. 1 year తర్వాత నొప్పులు లేవు. మనం రెగ్యులర్లీ పరీక్షలు చేపిస్తాము. రెగ్యులర్ పరీక్ష 4 నెలలకు ఒకసారి పరీక్ష.
పరీక్షలు రక్త పరీక్షలు అన్నీ చేపించి ఇప్పుడు 1.5 year తర్వాత నొప్పులు లేవు, పరీక్షల్లో కూడా ఏం వస్తలేదు. అంటే రిపోర్ట్ కూడా నార్మల్ వస్తుంది, రోగం లేదు అని వస్తుంది, లక్షణంలో కూడా రోగం లేదు. దాని తర్వాత మనం 1.5 year 2 years కి మందులు ఆపేస్తాం. ఈ పేషెంట్ కి కూడా అట్లా ఆపేసినాం. అయితే అట్లా ఉంటది ఈ పేషెంట్. కానీ ఇంకోటి కూడా అన్నారు, నాకు టెన్షన్ ఉండే ఆ టైంలో. ఏం టెన్షన్ ఉండే, మా అత్త వాళ్ళు ఫుల్ సతాయిస్తుండే నాకు, అసలు ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నా అనేసి అనిపిస్తుండే నాకు. పిల్లలేమో 10 ఏళ్ళు 15 ఏళ్ళు అట్లా పిల్లలు ఉన్నారు, కానీ అత్త మామది ఫుల్ టెన్షన్ ఉండే. అయితే ఇట్లా ఏదైనా స్ట్రెస్ ఉంది, టెన్షన్ ఉంది అంటే ఫైనాన్షియల్ గా ఏదైనా, కొందరికి ఫైనాన్షియల్ ఉంటది, కొందరికి డబ్బు ఉంటది, కొందరికి ఈ టెన్షన్, ఈ అన్ని టెన్షన్లు వల్ల కూడా రోగాలు వస్తాయి. స్ట్రెస్ ఈజ్ ద కాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేసి ఉంటది, టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ లో ఉంటది. అరే అత్త సతాయిస్తే మోకాలు నొప్పి అవ్వడం ఏంది అని అనిపిస్తుంది, కానీ టెక్స్ట్ బుక్ లో రాసినోడు ఎందుకు రాస్తాడు? అవునా కాదా? ఇన్ని పెద్ద పెద్ద రీసెర్చ్లు అవుతున్నాయి. అరే టెన్షన్ వల్ల కూడా, అరే మనిషి అంటే మనిషి రోబోట్ కి డిఫరెన్స్ ఉంటది కదా, మనకు ఫీలింగ్లు ఉంటాయి, రోబోట్ కి ఫీలింగ్లు ఉండవు. అయితే అట్లా ఉంటది మోకాలు నొప్పిది వచ్చే ఛాన్స్ ఈ పేషెంట్ కి కూడా అట్లా వచ్చినాయి. ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది, సొల్యూషన్ ఉంటుంది. ఇంకోటి ఏంది అంటే, ఇది జ్వరం తర్వాత ఇట్లా పెరుగుతుంది అని మనకు అర్థం చేసుకోవాలంటే సిమెట్రిక్ ఉంటాయి నొప్పులు. అంటే ఏంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే సిమెట్రిక్ ఉంటాయి నొప్పులు. లెఫ్ట్ మోకాలు రైట్ మోకాలు రెండు అవుతాయి, ఈ కోని రెండు అవుతాయి. ఈ జాయింట్లు అంటే ఈ జాయింట్లలో కూడా అవుతుంది. అట్లా ఉంటది రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఇది. ఆటో యాంటీబాడీస్ డెవలప్ అయిపోతాయి. అంటే యాంటీబాడీస్ దేనికి డెవలప్ అవ్వాలి? వైరస్ ని చంపడానికి, బ్యాక్టీరియాని చంపడానికి. కానీ ఇక్కడ ఏమైపోతుంది, మన శరీరంకే చంపడం స్టార్ట్ అయిపోతుంది. ఈ పేషెంట్ కి కూడా అట్లా ఉండే. హోమ్ రెమెడీ కూడా చెప్పినాం పేషెంట్ కి, మంచిగా పని కూడా చేసింది. ఆ రెమెడీస్ ఏం తెలుసుకోవచ్చా సార్? ఆ రెమెడీ ఏంది అంటే, మీరు ఏం చేయాలంటే దాల్చిని చెక్క కొన్ని తెచ్చుకొని, గ్రైండర్ ఉంటది కదా మీ ఇంట్లో, పౌడర్ చేసుకోవాలి దాన్ని. దాల్చిని చెక్క పౌడర్, వాము పౌడర్ రెండు ఇట్లా చిట్కా ఎడుగు అటు రెండు రెండు వేసుకోవాలి. వేడి నీళ్ళు వేసుకోవాలి. రోజు కలిపేసి 3 పూటలు తాగాలి. 3 పూటలు జరా రిలీఫ్ ఉంటది మనకు. మందులు వాడుతూ మళ్ళీ వికీపీడియా చెప్తుంది ఈ రోగం తగ్గదురా నైనా ఒకసారి వస్తాయి అనేసి. అంటే మళ్ళా ఒకవేళ జీలకర్ర వాముతోటి తగ్గితే ఆయన చెప్తుండే కదా, అరే జీలకర్ర వామ తగ్గిపోతుంది. అది రెగ్యులర్ చేయండి మీరు. రెగ్యులర్ చేస్తే మీకు రిలీఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. చూసారు కదా అండి, మనకి సార్ ఏం చెప్పారో. ఒక్కసారి మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలి, మీలో కూడా ఈ సమస్యతో సఫర్ అవుతున్నారంటే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది, కాల్ చేసి మిగతా వివరాలు తెలుసుకోండి. నమస్తే.